హాయ్ ఫ్రెండ్స్, మన ఇండియాలో ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి. అలానే అత్యంత సుందరమైన రోడ్లు అండ్ నేషనల్ హైవేస్ ఉన్నాయి. అయితే మన ఇండియాలో టూరిస్టులు ఎక్కువగా వెళ్ళే ప్రదేశాల్లో ముఖ్యమైనది కేరళ. ఈ కేరళ చాలా అందంగా ఉంటుంది. కారణం ఎత్తైన పర్వతాలు, కొండలు, నదులు, వాటర్ ఫాల్స్ అండ్ తేయక తోటలు, కొబ్బరి తోటలతో చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. అయితే కేరళ పశ్చిమాన అరేబియా సముద్రం పక్కన అతిపెద్ద తీరరేఖ కలిగిన రాష్ట్రం. అలానే మదురై తమిళనాడు రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పారిశ్రామిక మరియు విద్యా కేంద్రం. అయితే ఈ రెండు రాష్ట్రాలని కలుపుతూ మున్నార్ బోడిమెట్టు హైవే NH85 యొక్క సెగ్మెంట్ ఓపెన్ అయింది. ఇది కేరళలోని అత్యంత సుందరమైన మార్గాలలో ఒకటిగా నిలుస్తుంది. మున్నార్ బోడిమెట్టు మార్గం ఇడుక్కిలో ప్రధాన రహదారి. ఇది టూరిస్ట్ ప్లేస్గా ఎంతగానో డెవలప్ అవుతుంది. కొత్తగా ప్రారంభించబడిన ఈ సుందరమైన మున్నార్ బోడిమెట్టు హైవే నెటిజన్లను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ చాలా అవసరం మరియు ముఖ్యమైనది. ఎందుకంటే ఈ హైవే ఇంతకు ముందు కేవలం 3.5 కిలోమీటర్ల వెడల్పును కలిగి ఉండి ఈ ఘాట్ సెక్షన్ మొత్తం పొదునైన వంపులు ఉన్నందున ఇది సామాన్య ప్రజలకు కష్టతరమైన ప్రయాణంగా ఉండేది. కొంతమంది అత్యంత సమర్థవంతమైన డ్రైవర్లు మాత్రమే ఈ రహదారిపై నడపగలిగేవారు. మున్నార్ పశ్చిమ ఘాట్లో ఉన్న పర్వత సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన ప్లేస్. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు ఈ స్థలాన్ని సందర్శించడానికి వస్తారు మరియు ఈ రహదారిపై తరచుగా ట్రాఫిక్ జామ్ అవడం వల్ల పర్యాటకులు ఇబ్బంది పడవలసి వచ్చేది. కొన్నిసార్లు ఈ జాములను క్లియర్ చేయడానికి గంటలు టైం పట్టేది. అలాగే ఈ హైవేపై ప్రయాణం చేసినప్పుడు కొండ చర్యలు విరిగిపడడం మరియు వర్షపాతంతో కొన్నిసార్లు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడేది. అందుకే ఇప్పటికీ ఈ హైవేలో సరైన రక్షణ లేదు. కాబట్టి ఈ రీడెవలప్మెంట్ ప్రాజెక్టును రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఇది 2016-17లో 382 కోట్లతో పాత రహదారిని తిరిగి అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఈ మున్నార్ బోడిమెట్టు హైవే ఈ రెండు రాష్ట్రాలను కలుపుతూ చాలా ముఖ్యమైన రహదారిగా మారింది. అయితే ఈ మున్నార్ బోడిమెట్టు రహదారి యొక్క మొత్తం పొడవు 42 కిలోమీటర్లు, వెడల్పు 15 మీటర్లతో రూపాంతరం చెందింది. మొత్తం ఈ జాతీయ రహదారి పూర్తవడానికి 382 కోట్లు ఖర్చయింది. ఈ జాతీయ రహదారి నవంబర్ 6, 2023న ప్రారంభమైంది. ఈ మున్నార్ బోడిమెట్టు జాతీయ రహదారి మొత్తం ఎత్తైన పర్వతాల మధ్య వంపులు తిరుగుతూ పొగమంచు వాతావరణంలో ఆకాశం నుంచి వచ్చే మేఘాల మధ్యన అందమైన తేయక తోటలతో ఎంతో సుందరమైన దృశ్యాన్ని అందిస్తుంది. అలానే ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అందమైన వంతెనలు, వాటర్ ఫాల్స్ అండ్ చిన్న పల్లెటూర్లు ఎంతో అందంగా చూడడానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ ప్రదేశం ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ జాబితాలోకే మున్నార్ బోడిమెట్టు హైవే కూడా చేరింది. ఈ హైవే గుండా వెళ్తున్నప్పుడు ఎన్నో సుందరమైన ప్రదేశాలను మనం చూస్తూ ఉంటాము. వాటితో పాటే అనైరంకల్ ఆనకట్ట యొక్క పరివాహక ప్రాంతం అదనపు ఆకర్షణగా పనిచేస్తుంది. అలానే మున్నార్లో ఉన్న ఇడుక్కిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సుందరమైన NH85 పర్యాటకులను ఆకర్షిస్తుంది. అలానే ఈ మార్గం గుండా వెళ్తున్న పర్యాటకుల సౌకర్యాల కోసం టాయిలెట్ కాంప్లెక్స్ అండ్ వాహనాల కోసం విస్తారమైన పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసింది. అలానే మనం చెప్పుకున్నట్టు ఈ రహదారి గుండా వెళ్లే ప్రయాణికులకు ప్రధాన ఆకర్షణగా మేఘాల వారి కౌగిలిలో ఊగుతూ ఉన్నట్టు అందమైన వరి పొలాలు, తేయక తోటలతో మంత్రముగ్ధులను చేస్తూ ప్రయాణం మొత్తం ఎంతో సుందరమైన మార్గంలో ఉత్కంఠభరితంగా సాగుతుంది. అండ్ ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.